ఇది భూటాన్ బార్డర్ బై ఇస్తారో ఇయ్యరో డౌటే నాకు. ఏ గైస్, ఇది భూటాన్లో తిరుగుతున్నా నేను. గౌహతి నుంచి రిటర్న్ అయ్యా. ట్రైన్ బుక్ చేస్తే క్యాన్సల్, అది వెయిటింగ్ లిస్ట్లో పడింది. గుద్ద తెంగేసుకుంటే 700 కిలోమీటర్లు వెనక్కి రావాలి. ఇప్పుడు 700 రావాలి వెనక్కి. 700 సార్ 4 అడిగిపోయే. ఎర్ర మనం పోయేదే ఇదేనా? ఇదే. దిస్ ఈజ్ హౌలే విలేజ్. ఊరు పేరు హౌలే. బస్సోడైతే అరే అవలే అవలే అవలే, అరే హౌలే అవలే అవలే అంటున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు, ఊరి పేరు పెట్టి పిలుస్తున్నాడు అర్థమవుతలేదు రా భయ్. ఎవడు పెట్టిండో కానీ ఊరి పేరే హౌలే. ఓ ఎండ మాత్రం చంపుతుంది ఇక్కడ. అటేమో చిరుబుద్దుల వర్షం కొట్టి సాగు కొట్టింది. గౌహతి నుంచి ఎప్పుడైతే బయటపడ్డానో ఒక 30-40 వరకు మంచిగా ఉంది చల్లగా. ఇక తర్వాత చూడు బాబాయ్ ఎండ పిచ్చ ఎండ కొడుతుంది. చూడా ఫ్లైఓవర్ల మీద రోడ్డు వస్తారా రీళ్ళు. మాత్రం కొట్టుగా కొడుతుంది. పొట్టుగా సంపు నా కూడా సంపు అన్నట్టు కొడుతుంది ఎండ. గుద్దు
వా 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 వా, ఇట్స్ వెరీ బిగ్ ఒక్కసారి రారే, ఒక్కటేసారి లైఫ్లో మర్చిపోకుండా చేస్తా మంచిగా మామూలుగా. సాయిబాబా ఈశ్వరుడు. అదేంటి ఆవుకి దాన్ని ఏమంటారు, అక్కడ వచ్చినాయి 2 కాళ్ళు, అదే దాన్ని ఏమంటారు, కొమ్ముల కింద ఉండేది దాన్ని ఏమంటారా, మెడ కాదు, దాన్ని ఏమంటారా, అక్కడ వచ్చినాయి 2 కొమ్ములు, 2 కాళ్ళు ఉన్నాయి. డిఫరెంట్గా ఉంది ఆవు. శివుడు సాయిబాబా మధ్యలో ఈ నాయకుడు. నందీశ్వరుడికి ఆ నంది దగ్గర ఉంటారుగా పైన, అక్కడ ఉన్నాయి 2 కాళ్ళు సపరేట్గా. 6 కాళ్ళు ఉన్నాయి. మ్యామ్ ఇదో వింతగా ఉన్నాయి ఆవు, 6 కాళ్ళు ఉన్నాయి. ఈశ్వర సాయిబాబా. చూద్దాం ఏం జరుగుతుంది. అది ఇంత రావు. ఎలిఫెంట్ వస్తే అట ఈ ఏరియాలలో ఒకటి వస్తే బాగున్నాం. డ్రైవ్ స్లో, ఒకటే కనపడుతున్నాను. బాబా కొండలు కానుకొని ఉన్నాయి మేఘాలు. రావు, నైట్లో వస్తే బయటకు వస్తే. ట్రక్కులు కానీ ఇండియాలో పనికిరావు. బాబా ఆ క్లౌడ్స్ వస్తుంటే వాళ్ళే ముద్ద వస్తున్నాయి. ఆ వెదర్ క్లౌడ్స్ వా ఒక ప్రపంచంలోకి పోతున్నట్టు ఉంది. అయ్యాడిని అక్కడ కొండలు ఉన్నాయి, డార్జిలింగ్ ఏరియా అది. వా సూపర్ ఉంది అటు వెదరు. పురాజుడు ఎట్టున్నాయి.
వెదర్. వెదర్ ఇలాంటి చాలా చూసా. మొన్న గౌతి పోయేటప్పుడు చూడాలి, ఉరుముతూ ఉరుగుతూ వరుగుతూ పడ్డాయి వర్షాలు. అంతే. మేఘాలయ వస్తే సిలిగురి టు గౌహతి, గౌహతి టు షిలాంగ్, షిలాంగ్ టు మేఘాలయ. మళ్ళీ సేమ్ రూట్ రావాల్సిందే. 600 మినిమం 600 కిలోమీటర్ బ్యాక్ మళ్ళీ బైక్ ట్రిప్ వేస్తే. అదే నార్మల్ మీరు బస్సులో వెళ్ళినా కూడా ఇటే రావాలి, ఎందుకంటే మొత్తం బంగ్లాదేశ్ బార్డర్ అది అంతా. కానీ బైక్ రూట్ 2 రూట్లు ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు ఒక రూట్ పోవచ్చు, వచ్చేటప్పుడు ఒక రూట్ రావచ్చు. అంటే సేమ్ రూట్ రాకుండా ఉండవచ్చు, హాయిగా ఉంటుంది. వెదర్ మాత్రం గట్టిగా కొట్టేటట్టు ఉంది. వర్షం స్ప్లిట్ అవుతుంది గాలి వస్తే. కొండలు చూడు ఎట్లున్నాయో. నాలుగే అవుతుంది టైము. వెదర్ ఎట్లుంది చూడు అసలు. బాబా ఉందిరా బాయ్. అది కొండలు. భూటాన్ బార్డరు ఇక్కడ ఉంది. భూటాన్ బార్డర్ అది ఊరు హరిసింహ ఇది ఉంది. అసిమారా అక్కడ నుంచి భూటాన్ బార్డర్కి 10-20 ఉందేమో, అంతే, ఎక్కువ లేదు. ఇండియా టు భూటాన్ బార్డర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్. దగ్గరలే ఇది. అసిమారా విలేజ్ నుంచి భూటాన్ బార్డర్కి 10 కిలోమీటర్స్ ఓన్లీ. సో అందుకే ఒక లుక్ వేసి బార్డర్కి క్రాస్ చేసి హాయ్ చెప్పేసి వద్దాం పదండి. రోడ్డు అదిరిపోయింది. ఇదంతా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, టైగర్ అండ్ ఎలిఫెంట్. నైట్ అయితే ఎలిఫెంట్స్ అయితే బాగా తిరుగుతాయట రోడ్ల మీదకి వచ్చేది. బాపురే మొత్తం ఫారెస్టరు. ఒక్కటి ఇట్లా దూకింది అనుకో ఏమైతే గులాబ్ జాములు గడగడలు ఆడిపోతాయి. మొత్తం మిలిటరీ ఏరియా ఉంది. ఇటు కూడా మిలిటరీలు బాగానే తిరుగుతారు. ఊటీ మున్నార్లేమో మొత్తం టీ ఎస్టేట్లు కొండపైన ఉంటాయి. ఇది మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉన్నాయి. ఎవరు బాయ్, హాయిగా ఉంది. తిరగడం అనుకుంటే ఇటు అసిమారా ఇక్కడ నుంచి భూటాన్ బార్డర్కి 20 కిలోమీటర్స్ అంతే.
స్వచ్ఛమైన రెయిన్ కవర్ అంటే. అది లేచి పడితే వెనక వెహికల్కి గట్టినే కట్టిండే. పెద్దోళ్ళు ముసలోళ్ళు సైకిల్ దొక్కకుండా పోతున్నారు టీ ఎస్టేట్కి పని కోసం. ఇటు చాలా వరకు రేకులు ఇల్లు ఉన్నాయి, చిన్న చిన్నవి. పని కూడా ట్యాక్సీలలో పనిచేస్తాం, ట్యాక్సీలు ఉన్నాయి బ్లూబుడి, వాటి మీద పనిచేస్తున్నాం చాలామంది. సిఎన్జి ఆటోలు అన్నీ. అందులను మాత్రం కోసి నడి రోడ్డు మీద పెడతారు బైక్. అందులోనే ఆ నాగాలాండ్లో అయితే ఇంకా ఘోరం. అదేంటి కుక్కల్ని కోసి నరికి పెడుతున్నారు. బాపురే, బాగా పొద్దున్నే వేసినట్టున్నాడుగా. చిన్న విలేజ్ ఆర్మీ బాస్. కానీ వీళ్ళ ఫేస్లే భలే ఉంటాయి. ఇండియన్స్లా కనపడనే కనపడరు. మేరా భారత్ మహాన్. అక్కడి నుంచి భూటాన్ ఈజ్ మై కంట్రీ, నేపాలి బస్తీ. ఈ బైక్ ట్రిప్ ఎందుకు స్టార్ట్ చేసిందో కానీ అట్లా జరిగిపోయింది అంతా. అసలు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడో తిరిగా. అసలు దిస్ ఈజ్ నాట్ ఏ నార్మల్ జర్నీ. ఇటు బస్సులు బాగానే కనపడుతున్నాయి. ఎన్బిటిఎస్. ఇదేమో లోపల విలేజ్, ఇది అది మెయిన్ రోడ్డు. అట్లా వద్దాం అనుకున్నా కానీ మెయిన్ రోడ్ నుంచి వస్తే ఏం తెలియదు కదా. సో అంతే ఊర్లో పడి తీరకుండా వచ్చిన అనమాట. అసలు ఏంది ఊరేంది, మనుషులేంది. దిస్ ఈజ్ ద మెయిన్ రోడ్. ఇది ఎంత గొడగొడ అంటుంది. అటో ఇటో మనం భూటాన్ బార్డర్ దాకా వచ్చేసినాం బాబాయ్.
ఇటు పోలీస్ స్టేషన్. సుభాష్ చంద్ర బోస్. ఇది మెయిన్ రోడ్. కానీ బాగా బార్డర్ మాత్రం అదిరిపోద్ది. బాగా బార్డర్ సూపర్ ఉంటుంది. పాకిస్తాన్లో కదంటే ఉత్సరా పాకిస్తాన్ వాళ్ళకి బాగా బార్డర్ వీడియోస్ ఉన్నాయి, అప్లోడ్ పెడతాము. పోయింది పోయింది తాడు అయితే వెళ్ళిపోవడమే వచ్చు ఎవరా అది. జీరో పాయింట్ అన్నారు ఇక్కడ. ఇదే ఇది భూటాన్ బార్డర్. ఇది భూటాన్ బార్డర్ బై. ఇస్తారో ఇయ్యారో డౌటే నాకు. ఇక్కడ అవే వద్దన్నా. ఇది భూటాన్ బార్డర్ రా భయ్. భూటాన్లోకి అడుగు పెట్టా వస్తున్నా. అట్లా పోయి ఇట్లా వద్దన్నా, ఇట్లా రౌండ్ వేసి వద్దన్నా అంతే. ఇది భూటాన్ బార్డర్. భూటాన్లోకి ఎంటర్ అయినాం రా బాయ్. వెలిసి ఏమేమో నేను చూసుకుని వెళ్ళిపోదాం ఒక గంట. భూటాన్ కంట్రీలో పడ్డా నేను. డిఫరెంట్గా ఉన్నాయి. ఉన్నాడు దూక. తిరుగుతున్నా. కొద్ది దూరం వరకు పనిచేస్తుంది, తర్వాత పని చేయదు. ట్రాఫిక్ పోలీస్ భూటాన్ బాబాయ్. మొత్తం తిరుగు. ఇట్లా పోయి అట్లా పోయి ఇట్లా పోయి ఎట్లా పడితే అట్లా తిరుగు వచ్చేసాయి. గాకి లామ్. ఏ గైస్, ఇది భూటాన్లో తిరుగుతున్నా నేను. అనదర్ కంట్రీలో తిరుగుతున్నా. అసలు భలే ఉంది ఈ ఫీలు. అది అట్లా పోసి ఒక లుక్ వేసి వెళ్ళిపోదాం. అదే బైక్ పర్మిట్కి ఏం అవసరం లేదా? ఇది బస్ స్టాండా? ఇది బస్ స్టాండు.
భూటాన్ బస్ స్టాండ్ ఇది. లుక్కు ఆడదాకా వేసుకొని పోదాము. జల జల జలపాతం నేను. హోటల్ బాగానే ఉన్నాయి. భూటాన్కి బీటీ బీపీ 1A సంథింగ్ పేర్లు ఉన్నాయి, భలే ఉన్నాయి వాటి పేర్లు. థింపూకి వెళ్ళాలంటే 150 ఉంది రాబాయ్. థింపూకి వెళ్ళొచ్చు. థింపూలో ఒక బుద్ధుడిది అదేమంటారు మోనెస్ట్రీ ఉంది, సూపర్ ఉంటుంది అట. ఈ భూటాన్లో చూడడానికి ఉన్నారా, మనకేం తెలియదు ఇక్కడ, దీనికి లాంగ్వేజ్ రాదు. సరేపా నెక్స్ట్ రండి. టౌన్ ఇట ఇట్రా. Bhutan village. Long live their majesties. Oh, Jimba automobiles. పోలీసులు బాగా తిరుగుతారు కదా. జీరో పాయింట్ పోదా, 0 పోతుంది. జంగ్లామ్ హోటల్ భలే ఉన్నాయి అన్నీ. హోటళ్ళు మొత్తం చైనాలో ఎట్లుండే అట్నే ఉన్నాయి. కల్చర్ చూడాలంటే ఫుడ్ తినాలంటే లోపలికి పోవాలి. ఇలా పార్క్ ఉంది బుడ్డది. సామ్రా ప్లామ్. ఇది సిటీయా? ఇండియా భూటాన్ బార్డర్. ఓకే పర్లేదు బాగానే. ఇక్కడ పెట్రోల్ ఎంత ఉందిరా చూద్దాం, ఏరుకుందో లేదు. ఇక్కడ ఇండియన్ మండి పని చేయదు అనుకుంటా. ఇది భూటాన్ రా బాయ్,
ఇదే చెక్కింగ్ రిజిస్ట్రేషన్ కౌంటర్లో రిజిస్టర్స్ ఎగ్జిటింగ్ రిజిస్ట్రేషన్ ఎంట్రీ एग्जिट करना ये कूपन हाँ ओके एग्जिटेड కావాలి కదా బాగానే ఉన్నాయి ఇది భూటాన్కి లోపలికి వచ్చినప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇది ఎగ్జిట్ దగ్గర ఇది ఇస్తే ఏదో పాస్ ఇస్తారట చూద్దాంపా ఎంట్రీ ఎగ్జిట్ అది భూటాను మొత్తం తిరగాలంటే గట్టిగానే రావాలి లోపలికి కానీ క్యాష్ ఎంట్రీ ఎగ్జిట్ కౌంటర్ అయితే రిజిస్ట్రేషన్ ఫర్ విజిటింగ్ ఎంటరింగ్ ఎగ్జిటింగ్ ఫ్రమ్ ద మెయిన్ గేట్ भूटान चलो हो गई भूटान ला पड़ा తిరిగేసా ఇటు చూడు ఎట్లుందో అటు చూడు ఎట్లుందో ఇక చూడు ఎంత కంపు కంపు దింగిర్రో అక్కడ చూడు ఎంత నీట్గా ఉందో అంతేలే ఏమున్నదిలే ఇది ఇండియా అది భూటాన్ అంతే ఒక రౌండ్ వేసి వచ్చిన మనం బంగ్లాదేశ్ బార్డర్ దిస్ ఈజ్ బంగ్లాదేశ్ బార్డర్ చలో కేసిపోందా బంగ్లాదేశ్లో పరిస్థితి అస్సలు బాగాలేదు కానీ 151 BS సంథింగ్ ఏదో ఉన్నాయి ఇక్కడ అటెన్షన్ ఇది బంగ్లాదేశ్ బార్డర్ ఎప్పుడు కలవలేదా अंदर ना देख सकते थैंक यू विजिट आ गया एंट्री नहीं रहा जा सकते हैं अंदर बॉर्डर सिक्योरिटी फोर्स इंडिया బంగ్లాదేశ్ బార్డర్ ఇది లోపలికి నో అలౌడ్ ఇక్కడ బండి ఆపుకొని చూసుకోవాలి అంతే ఇక ఐసీపీ ఫుల్ భారీ
అలో చేస్తలేరు లోపలికి. ఇది బంగ్లాదేశ్ బార్డరు. నాట్ అలౌడ్ టు ఇన్సైడ్. రచ్చ రచ్చ అవుతుంది కదా అక్కడ, అందుకే